కానీ సార్ సీరియస్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మీదే కూర్చున్న వాళ్ళు అచీవ్ చేయడమే చాలా కష్టం, ఎందుకంటే వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి. సో మీరు ఒక టికెట్ కలెక్టర్గా జాబ్ చేస్తూ మీరు సివిల్ సాధించడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. సో దాని వెనక ఉన్న కష్టం అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి రెండు విషయాలు. ఒకటి ఏం చేశానంటే నాకు ఇష్టమైన సబ్జెక్టులని ఆప్షనల్స్గా ఎన్నుకున్నాను. ఏం తీసుకున్నారు వ్యూయర్స్ కోసం చెప్తారా ప్లీజ్? జనరల్గా ఏంటంటే ఏదో స్కోరింగ్ అని చెప్పేసి, లేదంటే ఫలానా సబ్జెక్ట్ అయితే కోచింగ్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి, ఫలానా సబ్జెక్ట్లో సిలబస్ తక్కువ ఉంటుంది, ఎక్కువ మార్కులు వస్తాయి అన్న విధంగా సబ్జెక్ట్స్ని ఎన్నుకుంటూ ఉంటారు. అప్పటికి 2 ఆప్షనల్స్ ఉండేవి, ఇప్పుడు అయితే తగ్గించారు. కానీ సో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీని నేను ఫస్ట్ ఆప్షనల్గా తీసుకున్నాను. రెండవ ఇష్టమైన సబ్జెక్టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో 2 కూడా నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్. సో నేను ఆ బుక్స్ ముందు వేసుకొని కూర్చున్నానంటే పక్కన పాము పోతున్నా, లేదంటే 24 గంటలు గడిచిపోయినా తెలియకుండా చదివేటటువంటి కాన్సన్ట్రేషన్తో చదవగలను. సో సో మామూలు మనుషులకి అయ్యేది కాదు. ఒకటి ఇష్టమైన సబ్జెక్ట్స్ కాబట్టి ఇష్టంగా చదివాను. రెండోది ఖచ్చితంగా నేను రైల్వే నుండి ముందుకు వెళ్ళాలి అంటే నాకు ఇంకా టాలెంట్ ఉంది, లేదంటే ఎక్కువ స్థానంలో ఇంకా మంచి స్థానంలో ఉండాలి. దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. రైల్వేలో ఏదో టికెట్ కలెక్టర్గా నేను ఉండదలుచుకోలేదు అన్న ఒక కసి ఉండేదన్నమాట. సో దానివల్ల కొంత కష్టమైన నష్టమైన రైల్వేలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు, లీవ్ అడ్జస్ట్ చేశారు, డ్యూటీస్ కూడా అడ్జస్ట్ చేశారు. నేను కాచిగూడలో పని చేసేవాడిని టికెట్ కలెక్టర్గా. ఓకే. సో అక్కడ కాచిగూడలో రాత్రి పూట అంటే రాత్రి డ్యూటీ వేయించుకున్నాను. సో రాత్రి కాచిగూడలో డ్యూటీ చేస్తూ పగలు కోచింగ్ సెంటర్లో ఉంటూ చదువుకున్నాను అనమాట. ఎక్కడ తీసుకున్నారు సార్ మీ కోచింగ్? ఒక 2 కోచింగ్ సెంటర్స్లో తీసుకున్నాను. ఒకటి ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో జనరల్ స్టడీస్కి ప్లస్ హిస్టరీ సబ్జెక్ట్కి తీసుకున్నాను. అండ్ డిబి కుమార్స్ ఐఏఎస్ అని చెప్పేసి అక్కడ జనరల్ స్టడీస్ మెయిన్స్కి కోచింగ్ తీసుకున్నాను. ఓకే. సో తర్వాత ఇంటర్వ్యూకి ఎక్కడ మీరు మాక్ ఇంటర్వ్యూస్ అవి ఇక్కడే ఇచ్చారా హైదరాబాద్? మాక్ ఇంటర్వ్యూ ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో ఐ హ్యావ్ టేకెన్ 1 or 2 ఇంటర్వ్యూస్ ఫ్రమ్ ఏఎల్ఎస్, ఆల్టర్నేటివ్ లెర్నింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి జోజో మాథ్యూస్ చేసేవారు, అక్కడ తీసుకున్నాను. సో లక్కీలీ ఫస్ట్ అటెంప్ట్లోనే ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఎంత వచ్చింది సార్ ర్యాంక్? 198 ర్యాంక్ వచ్చింది. సో టు మై లక్ ఐ గాట్ ద హోమ్ క్యాడర్ ఆల్సో. ఓకే. సో ఐఎమ్ సో హ్యాపీ. సార్ అంటే మీ ఫ్యామిలీలో గ్రాడ్యుయేషన్ అయినా ఫస్ట్ గ్రాడ్యుయేట్ మీరు అని అనుకుంటే అది చిన్న పాయింట్ అనుకుంటే, సివిల్ సర్వీసెస్ అయినా ఫస్ట్ వ్యక్తి కూడా మీరే. ఎస్ కదా. ఎస్. మీ పేరెంట్స్ ఏమన్నారు సార్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు సివిల్ సర్వీసెస్ అచీవ్ చేసిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత? అంటే వాళ్ళకి సివిల్ సర్వీసెస్ అంటే ఏంటన్నది కూడా తెలియదు. అంటే టికెట్ కలెక్టర్గా జాబ్ రావడమే దట్ వాజ్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఆ గ్రామం నుండి, అంటే నేను పుట్టి పెరిగినటువంటి ఆ గ్రామం ఏదైతే ఉందో కోటపాడు, చాలా చిన్న ఊరు, అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా తక్కువ. మా ఫ్యామిలీలో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ ద జాబ్. అంటే ఇంటర్మీడియట్తోనే జాబ్ వచ్చింది, తర్వాత గ్రాడ్యుయేషన్ చేసింది కూడా నేనే ఫస్ట్. సో అప్పుడు నేను సివిల్స్ రాస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి సివిల్స్ అంటే ఏంటి అన్నది కూడా తెలియదు. సో ఐ టుక్ ద డెసిషన్ దట్ ఇది టికెట్ కలెక్టర్గా నేనైతే సెటిల్ అవ్వకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. సో టికెట్ కలెక్టర్ నుండి ఎప్పుడైతే సివిల్స్ సక్సెస్ఫుల్గా క్రాక్ చేసే ర్యాంక్ వచ్చిందో పేరెంట్స్ అయితే చాలా సంతోషపడ్డారు. కానీ బట్ వాట్ ఈస్ దట్ ఐఏఎస్ అంటే ఏంటి అన్నది ఇంకా నిజంగా తెలియదు. సో అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక సిఐ చిన్న ఫెలిసిటేషన్ లాగా ఏర్పాటు చేశారు, అంటే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి పిలిచి సన్మానం చేశారనమాట. సో పేరెంట్స్ అంతా వచ్చి ఉన్నారు. సో సిఐ వచ్చి సెల్యూట్ చేసి రండి సార్ అని చెప్పేసి పిలవగానే దెన్ దే రియలైజ్డ్, ఓ ఐఏఎస్ ఆఫీసర్ అంటే చాలా పెద్ద ఆఫీసర్. సెల్యూట్ చేస్తే మా వాడు పేరెంట్స్. సో అప్పటి వరకు ఏంటి అన్నది కూడా నిజంగా తెలియదు. సో దట్ ఈస్ హౌ దే కేమ్ టు రియలైజ్ దట్ ఓ దిస్ ఈస్ సంథింగ్ వెరీ బిగ్. ఇప్పుడు పేరెంట్స్ నాతోనే ఉన్నారు, అమ్మ నాన్న అంతా. సో దే ఆర్ ఆల్ హ్యాపీ. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.